మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవాళ 339 వీడియోలో ఉన్నాం. 3390 ప్రశ్నలు ఈ రోజుతో కంప్లీట్ అవుతున్నాయి. ఇంకా అంతకంటే ఎక్కువే, ఎందుకంటే ఇండైరెక్ట్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. దీంట్లో దాదాపు ఒక 6000కు పైగా ప్రశ్నలు మీకు కవర్ అయినట్టే, ఎందుకంటే ఒక్కొక్క క్వశ్చన్కి మీకు దాని సిమిలర్ క్వశ్చన్స్ కూడా అక్కడనే ఇస్తున్నాను కాబట్టి 6000 ప్రశ్నలు అయితే మీకు దాదాపు కంప్లీట్ అయి ఉంటాయి. ఈ వీడియోస్లో చూడండి. ఇక ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి 2025 నోబెల్ ప్రైజెస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. మరి ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో కండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను లైక్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే చాలా ప్రశ్నలు మరి మీకోసం అయితే అందించడం జరుగుతున్నది. ఒక బిడ్ బ్యాంక్ లాగా ఈ సిరీస్ అనేది మీకు ఉపయోగపడుతుంది డెఫినెట్గా. ఇక నోబెల్ ప్రైజెస్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ముందుగా నోబెల్ ప్రైజెస్ అంటే ఏంటి, ఎవరిస్తారో బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను. స్వీడన్కి చెందినటువంటి సైంటిస్ట్ ఆల్ఫ్రెడ్ నోబెల్ డైనమైట్ అనే ముఖ్యమైనటువంటి ఆవిష్కరణ చేస్తాడు, ఒక ఎక్స్ప్లోజివ్ లేదా ప్రేలుడు పదార్థం. సో దీని మీద వచ్చినటువంటి ఆదాయాన్ని ప్రతి సంవత్సరం ఆయన ఎవరైతే ఆయా రంగాలలో విశిష్ట సేవలు అందిస్తారో వాళ్ళకి పురస్కారాలు అందించాలని తన వీలునామాలో రాసి చనిపోతాడు ఆల్ఫ్రెడ్ నోబెల్. మరి ఆయన ఏదైతే వీలునామా రాయడం జరిగిందో దాని ప్రకారమే 1901 నుంచి ప్రపంచంలో ఆయా రంగాలలో కృషి చేసినటువంటి వ్యక్తులకు ఈ నోబెల్ పురస్కారాలు అందిస్తున్నారు. మొదట్లో మనకు 5 రంగాలలో ఈ నోబెల్ పురస్కారాలు అందించారు. 1969 నుంచి అర్థశాస్త్రం లేదా ఎకనామిక్స్లో కూడా ఈ నోబెల్ పురస్కారాన్ని అందిస్తున్నారు. అంటే మొత్తం మీద ఇప్పుడు 6 ఫీల్డ్స్లో మనకు ఈ నోబెల్ పురస్కారాలు ప్రదానం చేయడం అనేది జరుగుతుంది. ప్రతి సంవత్సరం నోబెల్ వర్ధంతి డిసెంబర్ 10న ఈ పురస్కారాలు అందిస్తారు. ఇది ఇంపార్టెంట్ డేట్ అండి, ఇక్కడ ప్రశ్న వచ్చింది. అయితే ఈ పురస్కారాలన్నీ కూడా మీకు ఒక శాంతి పురస్కారం, పీస్ అవార్డు తప్ప మిగతా అన్నీ కూడా మనకు స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్లో ప్రదానం చేస్తారు. ఒక శాంతి పురస్కారం మాత్రం నార్వే రాజధాని ఓస్లోలో ప్రదానం చేస్తారు. ఇది డిఫరెంట్, ఇక్కడే ప్రశ్న అడుగుతాడు కూడా, రైట్. ఇక ఎవ్రీ ఇయర్ మరి ఈ పురస్కారాలలో భాగంగా 2025 సంవత్సరానికి గాను రీసెంట్గా నోబెల్ పురస్కారాలను అనౌన్స్ చేయడం జరిగింది. ఒకసారి చూద్దాం మనం. మొట్టమొదట మీకు ఈ 6 రంగాలలో మొదట ఏ రంగంలో నోబెల్ ప్రైజెస్ ప్రకటిస్తారు అనే ప్రశ్న కూడా వస్తుంది. మొట్టమొదట మెడిసిన్లో నోబెల్ బహుమతి అనౌన్స్ చేస్తారు. 2025 ఇయర్ గాను మెడిసిన్ లేదా వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందింది మేరీ ఈ బ్రాంకోవ్ యుఎస్ఏ, కంట్రీస్ కూడా గుర్తుపెట్టుకోండి. ఫ్రెడ్ రామ్స్డెల్ యుఎస్ఏ, అదేవిధంగా సిమన్ సకగూచి జపాన్. ఈ ముగ్గురికి కలిపి నోబెల్ ప్రైజు మెడిసిన్ ఫీల్డ్లో ఇచ్చారండి. ఒక రంగంలో గరిష్టంగా ఎంతమందికి నోబెల్ ప్రైజ్ ఇవ్వచ్చు అంటే ముగ్గురికి గరిష్టంగా నోబెల్ ప్రైజ్ ఇవ్వచ్చు. ఇది కూడా ప్రశ్న రావచ్చు, గుర్తుపెట్టుకోండి. మరి ఎందుకు ఇచ్చారు వీళ్ళకు, ఈ మేరీ ఈ బ్రాంకో, ఫ్రెడ్ రామ్స్డెల్ అండ్ సిమన్ సకాగుచ్కి ఎందుకు ఇచ్చారంటే వీళ్ళ పరిశోధన పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్ పై వీళ్ళు అధ్యయనం చేశారు. ఇంకా స్థూలంగా చెప్పాలంటే మనకి మన ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంటుంది కదా, మన రోగ నిరోధక వ్యవస్థ ఉంటుంది. ప్రతి వ్యక్తి శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది, ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంటుంది. ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ ఏం జరుగుతుందంటే కొన్నిసార్లు మనల్ని రక్షించాల్సినటువంటి ఇమ్యూనిటీ సిస్టమే మన సొంత అవయవాలపై దాడి చేసి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ను కలిగిస్తుంది. ఇది సమస్య అవుతుంది. కాబట్టి మన ఇమ్యూనిటీ సిస్టమ్ని కంట్రోల్ చేయడం లేదా రెగ్యులేట్ చేయడం అనేది తప్పనిసరి కావాలి. వ్యాధి నిరోధక కణాలు సొంత శరీరంపై దాడి చేయకుండా అడ్డుకునేటటువంటి రెగ్యులేటరీ టీ సెల్స్ను వీరు కనుక్కున్నారు. ఇది పాయింట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడనే మీకు ప్రశ్న ఫోకస్ అవుతుంది, గమనించండి. డెప్త్ ఇన్ఫర్మేషన్ ఇది. టీ సెల్స్ అనేవి మన బాడీలో రోగ నిరోధక కణాలే. అయితే ఏం చెప్తున్నాను, ఒక్కొక్కసారి మన రోగ నిరోధక వ్యవస్థ మన శరీరం మీదనే అటాక్ చేస్తుంది. అలా అటాక్ చేయకుండా దీన్ని కంట్రోల్ చేయడం తప్పనిసరి. అలా చేయకుండా అడ్డుకునే రెగ్యులేటరీ టీ సెల్స్ ఉన్నాయి, వాటిని వీరు కనుక్కున్నారు. ఇప్పుడు దీని ఆధారంగా ఇలాంటి వాటి మీద ఈ ఏదైతే మన సొంత నిరోధక వ్యవస్థ మన సొంత బాడీ మీద అటాక్ చేయకుండా కాపాడవచ్చు అనేది వీళ్ళ యొక్క పరిశోధన.
ఈ టీ సెల్స్ రోగ నిరోధక వ్యవస్థ అతిగా పనిచేయకుండా నియంత్రించడంలో సహాయపడతాయి. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. క్వశ్చన్ అంటే నెక్స్ట్ సెకండ్ ఫీల్డ్ 2025 భౌతిక శాస్త్రంలో నోబెల్ విజేతలు ఎవరు? ఫిజిక్స్లో మరి ఈ సంవత్సరం నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చిందనేది ఇక్కడ ప్రశ్న అండి. రైట్, ముగ్గురు ఉన్నారు మనకి. జాన్ క్లార్క్ యుఎస్ఏ, మైకేల్ హెచ్ డెవరెట్ యుఎస్ఏ, జాన్ మార్టిన్స్ యుఎస్ఏ. ఈ ముగ్గురికి మనకు ఫిజిక్స్లో మరి నోబెల్ పురస్కారం దక్కింది. ఎందుకంటే మైక్రోస్కోపిక్ క్వాంటమ్ మెకానికల్ టనలింగ్ అనే దాన్ని వీరు కొత్తగా మరి ఆవిష్కరించడం జరిగింది, చూపడం జరిగింది. దానికోసమైతే వీళ్లకు ఈ పురస్కారం దక్కింది. నెక్స్ట్ 2025 సంవత్సరానికి రసాయన శాస్త్రంలో నోబెల్ విజేతలు ఎవరు? కిటాగవా జపాన్ అండి, ఒమర్ యాగి అమెరికా, రిచర్డ్ రాబ్సన్ ఆస్ట్రేలియా. ఈ ముగ్గురికి మరి కెమిస్ట్రీలో నోబెల్ పురస్కారం ఇచ్చారు. వీళ్ళు చేసిన ఆవిష్కరణ మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్ను అభివృద్ధి చేయడం జరిగింది. సో డైరెక్ట్గా ఇక్కడ క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఈ మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్ యొక్క ముఖ్యమైనటువంటి ఏమేంటిదంటే, మనకు ఎడారిలో గాలి నుండి నీటిని సేకరించడానికి ఎలా ఉపయోగపడుతున్నాయో చూడండి వీళ్ళు చేసిన ఆవిష్కరణ. కార్బన్ డయాక్సైడ్ను సంగ్రహించడానికి గాలి నుండి తోడ్పడతాయి. ఈ చట్రాలు లేదా ఫ్రేమ్వర్క్స్ ప్రమాదకరమైనటువంటి వాయువులను పీల్చుకొని తమలో బంధించుకోగలవు. రైట్, అంటే వాతావరణంలో పెరిగిపోతున్నటువంటి CO2ను ఈ ఫ్రేమ్వర్క్స్ ఏం చేస్తాయంటే వాటిలోకి అబ్జర్వ్ చేసుకుంటాయి. అదేవిధంగా ఎడారులలో గాలి నుండి వాటర్ అంటే ఎయిర్ నుండి మీకు వాటర్ని సేకరించడానికి కూడా ఈ ఫ్రేమ్వర్క్స్ అనేవి యూజ్ అవుతాయి. సో వాటి ఆవిష్కరణకు మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్ అభివృద్ధి చేయడానికి కృషి చేసినందుకు వీళ్ళకైతే కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఇక నెక్స్ట్ సాహిత్యంలో నోబెల్ బహుమతి ఎవరికి లభించింది? లాస్లో కృష్ణ హోర్కై 2025 మనకు లిటరేచర్లో నోబెల్ ప్రైజ్ దక్కింది ఎవరికి అంటే లాస్లో కృష్ణ హోర్కై, హంగరీకి చెందినటువంటి రచయిత. ఈయన రచనలు కొన్ని షాటన్ టాంగో, ద మెలాన్కలీ ఆఫ్ రెసిస్టెన్స్ లాంటి ప్రముఖ రచనలు ఉన్నాయి. మరి ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి రచయితలలో కృష్ణ హోర్కై ఒకరు. అందుకే ఈయనకి పురస్కారం ఇచ్చామని చెప్తున్నారు. 2015లో మనకు మ్యాన్ బుక్కర్ ఇంటర్నేషనల్ పురస్కారం కూడా ఇతనికి దక్కింది. ఇక నోబెల్ శాంతి బహుమతి ఎవరికి లభించింది? ఇది 5వ పురస్కారం. ఇందులో మరియా కొరీనా మచాడో, వెనిజులాకు చెందిన ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడోకు మరి 2025 నోబెల్ శాంతి బహుమతి లభించింది. గుర్తుంచుకోండి, సింగిల్ నేమ్ ఉన్నాయితే డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్. అంటే పీస్లో ఒకరికే వచ్చింది, అదేవిధంగా మనకి సాహిత్యంలో ఒకరికి వచ్చింది, శాంతిలో ఒకరికే వచ్చింది. గుర్తుంచుకోండి, మరియా కొరీనా మచాడో. ఈమె పార్టీ వెనిజువెలా అనే ఒక పార్టీ, పొలిటికల్ పార్టీ, వెనిజులా యొక్క ప్రతిపక్ష నాయకురాలు. ఎందుకు ఇచ్చారంటే వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మధురో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేయడంలో ఈమె కీలక పాత్ర పోషించింది. 2024లో యూరోపియన్ యూనియన్ అందించే మానవ హక్కుల పురస్కారం సకరోవ్ ప్రైజ్ను అందుకుంది. ఈ సకరోవ్ ప్రైజ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరిస్తున్నారో రాశాను, యూరోపియన్ యూనియన్ ఇస్తుంది. ఆ పురస్కారం కూడా మరి ఈమెకి దక్కింది. ఎవరైతే మనకు మరియా కొరీనా మచాడోకి. ఇక నెక్స్ట్ అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతిని 6వది మీకు అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి ఎవరు గెలుచుకున్నారని ఇచ్చాను. జోయల్ మొకీర్ నెదర్లాండ్స్ USA అండి, ఫిలిప్ అగియన్ ఫ్రాన్స్కు చెందినటువంటి వ్యక్తి, పీటర్ హౌవిట్ కెనడా USA. అంటే వీళ్ళకు బహుశా బర్త్ ప్లేస్ అదేవిధంగా సిటిజన్షిప్ అట్లా ఉన్న మీకు 2 కంట్రీస్ కనిపిస్తున్నాయి, అది చూసుకోండి మీరు. నెదర్లాండ్స్ అంటే మీకు జోయల్ మొకీర్, ఫిలిప్ అగియన్, పీటర్ హౌవిట్. ఈ ముగ్గురికైతే మనకు ఎకనామిక్స్లో ఈ సంవత్సరానికి నోబెల్ పురస్కారం దక్కింది. వీళ్ళు కనుక్కున్నటువంటి సిద్ధాంతం ఏంటంటే కొత్త ఉత్పత్తులు, తయారీ విధానాలకు కొత్త ఆవిష్కరణలు ఏ విధంగా తోడ్పడతాయో ఈ ముగ్గురు కూడా వివరించడం జరిగింది. సృజనాత్మక విధ్వంసం ఇది చాలా ఇంపార్టెంట్ అండి. వీళ్ళ కాన్సెప్ట్లలో వీళ్ళు డెవలప్మెంట్ చేసినటువంటి కాన్సెప్ట్ ఎక్కువగా ఇది అంతకుముందే ఉంది మనకు, క్రియేటివ్ డిస్ట్రక్షన్. వీళ్ళు కొత్తగా దీన్ని చూపెట్టారు. వీరి పరిశోధన వివరిస్తుంది కొత్త ఆవిష్కరణలు పాత ఆవిష్కరణలను మనుగడలో లేకుండా ఎలా నాశనం చేస్తాయో వివరించేది సృజనాత్మక విధ్వంసం. రైట్, దీని మీనింగ్ ఇక్కడే ఉంది.
ఏమవుతుందండి మనకు క్రియేటివ్ డిస్ట్రక్షన్, నూతన ఆవిష్కరణలు వచ్చినప్పుడు పాత ఆవిష్కరణలు అనేవి మనుగడ లేకుండా పోతాయి, వాటిని ఎలా నాశనం చేస్తాయో ఈ సిద్ధాంతం అయితే వివరిస్తుంది. మొదట ఈ భావనను జోసెఫ్ షుంపీటర్ ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. సో మొత్తం మీద ఇవి మనకు 2025కు సంబంధించి నోబెల్ పురస్కారాల యొక్క జాబితా అండి. ఖచ్చితంగా మనకు రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో డెఫినెట్గా క్వశ్చన్స్ ఉంటాయి. మీరు 2 కోణాల మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఒకటేమో ఎవరికి వచ్చింది ఒకటైతే, వాళ్ళు చేసి ఏ రంగంలో వాళ్ళు కృషి చేశారు, వాళ్ళు ఆవిష్కరించిన సిద్ధాంతాలేవి, వాళ్ళు కనుక్కున్న విషయాలు, ముఖ్యంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, మెడిసిన్, ఈ 4 ఫీల్డ్స్లో మాత్రం క్వశ్చన్స్ మీకు ఆ కోణంలో కూడా వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఈ జాబితా గుర్తుంచుకోండి. ఈ 1 ఇయర్ పాటు మీకైతే నెక్స్ట్ నోబెల్ ప్రైజెస్ ఇచ్చే వరకు ఇది మీకు డెఫినెట్గా గుర్తుండాల్సినటువంటి ముఖ్యమైన టాపిక్ అండి. మరి నచ్చితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీరు రాయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.